హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజైతే నేను పచ్చి బఠానీ తీసుకున్నాను గదండీ! ఈ పచ్చి బఠానీతో అయితే కర్రీ చేసుకుంటున్నాను. ఏం కర్రీ చేయాలని చెప్పి నేను షార్ట్ వీడియోలో పెడితే ఒకరైతే నాకు బంగాళదుంప, వంకాయ ఏసి వండుకుంటే చాలా బావుంటదని చెప్పారు. ప్రెజెంట్ అయితే ఇంట్లో బంగాళదుంపలు, వంకాయలు లేవండి. అందుకని చెప్పి నేనైతే మీల్ మేకర్ అండ్ ఎగ్స్ ఏసి అయితే వండుకుందామని చెప్పి వీటిలన్నిటిని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాననమాట. నెక్స్ట్ నేను తెచ్చుకున్న గ్రీన్ బఠానీలో ఇంకొంచెం సగమున్నాయన్నమాట. వోటిలతో ట్రై చేస్తాను. బంగాళదుంప గానీ, వంకాయ గానీ వేసి ఇంకోసారి కర్రీ చేసుకుంటాను. ఇప్పుడైతే రాత్రి చపాతీలోకి నేను ఈ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాననమాట. ఫస్ట్ ఇంకా అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకొనున్నాను గదా! నెక్స్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, ఇంకా ఆయిల్ వేసుకొని పప్పు కావాల్సినవి ఉంటాయి గదా! ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అవైతే వేసేసుకుంటానింకా. నెక్స్ట్ ఇంకా ఇవి కొంచెం చిటపటలాడాక తర్వాతయితే కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయల్లోనే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా అయితే వేగుతాయనమాట. మామూలుగా ప్యూరీలా అంటే ఎక్కువ గ్రేవీగా గావాలి అనుకుంటే టమోటా, ఉల్లిపాయ మిక్సీ పట్టి వేసుకుంటారు. నేను అలా కాదండి. నేనైతే కర్రీలలో ఎప్పుడు ఇలాగ చాప్ చేసే వేసుకుంటాననమాట. ఆనియన్స్ గానీ, టమోటాలు గానీ 2 కట్ వేసుకొని కొంచెం బాగా మగ్గనిచ్చినట్లయితే అదే గ్రేవీగా అవుద్ది. అలా అయితేనే నాకిష్టమనమాట. మరి ప్యూరీగా ఉంటే నాకంత ఎందుకో నచ్చదు. అందుకని చెప్పి నేను ఇలా అయితే వాడ్చుకుంటాను. నెక్స్ట్ ఇందులోనే పసుపు గూడా యేసుకొని బాగా కలిపి వేసుకున్నాను. ఇదంతా బాగా మగ్గింది గుజ్జుగా అయింది గదండీ! ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న ముక్కలన్నీ యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా క్యారెట్ ముక్కలు, మీల్ మేకర్స్ అయితే ఒక 10 మినిట్స్ నానబెట్టి బాగా దాంట్లో వాటర్ పిండి రెడీగా పెట్టుకొనున్నానండి. ఆ మీల్ మేకర్సు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఇవి గూడా బాగా అందులో టమోటాలలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. అంటే కారము ఈ స్టేజ్‌లోనే యేసుకోండి మీరైతే. నేను కారము లాస్ట్‌లో యేసాను. అట్లా గాకుండా ఈ స్టేజ్‌లోనే యేసుకోండి. అంటే నేను ఏందో అప్పుడు పిల్లల హడావిడిలో ఈ టైంలో యేయలేదు. లాస్ట్‌లో యేసాననమాట. లాస్ట్‌లో యేస్తే అంతగా కలవదనుకుంటాను. అయితే కర్రీ బాగొచ్చింది నాకేమోను. కానీ కారం అనేది ఈ టైంలో యాడ్ చేసుకుంటే బాగా కలిసిపోద్ది కర్రీలో. అందుకే ఇంకా ఇప్పుడే ఈ టైంలో కారం గూడా యాడ్ చేసుకోండి. ఇంక ఇదంతా అయితే ఒక సిమ్‌లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే బాగా కొంచెం దాంట్లో ఏదన్నా వాటర్ ఉన్నా రిలీజ్ అయ్యి బాగా ఉడికిపోద్ది. ఇంకా ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. అవి ఉడుకుతున్నాయి. ఇంకా అందులోనే ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నేను బాయిల్ చేసుకొని ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను గదా! ఆ ఎగ్స్ గూడా దీంట్లోనే ఏసి కలుపుకుంటున్నాను. ఎగ్స్ ఏయకున్నా మామూలుగా అయినా చేసుకోవచ్చు. నేను ఎగ్స్ గూడా ఏసుకున్నాననమాట. ఇంకా మా వారు లేరు కాబట్టి కొంచెం కర్రీ చేద్దాంలే అనుకున్నాను. కానీ అన్నీ ముక్కలు కలిపేతలకి అది ఎక్కువైపోయాయి. పర్వాలేదులెండి. పిల్లలు కూడా తిన్నారు కాబట్టి కంప్లీట్‌గా అయితే అయిపోయిందనమాట. మామూలుగా అయితే పిల్లలు ఎగ్ ఒకటే తిని కర్రీ తినేవాళ్ళు కాదు. కానీ కర్రీ అంత స్పైసీగా ఏం చేయలేదు కాబట్టి తిన్నారు. మీరు స్పైసీగా చేసుకోవాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇంకిలా అయితే ఎగ్స్ గూడా యాడ్ చేసుకున్నపాటికి ఇంకొంచెం ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికిచ్చానండి. పచ్చి బఠాణీ ఉడకవేమో లేట్ అవుద్దేమో అనుకున్నాను గానీ, ఈజీగానే తొందరగానే ఉడికిపోయాయి. మామూలుగా ఇంతకు ముందయితే నేను మా వారు గాని లేదంటే ఇంట్లో ఇంకా ఆ పూట వంట చేసుకునేదాన్ని గాదు. గమ్ముగా నీళ్ళు తాగి పడుకునేదాన్ని. కానీ ఇప్పుడు పిల్లలున్నారు గదా! పిల్లల కోసమైనా చేయాల్సొస్తా ఉంది. ఇంకా ఈ పూటైతే అంటే నిన్న నైట్ అయితే డిన్నర్‌లోకి చేసుకున్నాం మేము చపాతీ, ఈ కర్రీ. మాకైతే ఆ టైంలో మా వారు లేరు. అయినా ఇంక పిల్లలున్నారు గదా! అని చెప్పి ఇంక నేనైతే చపాతీ, కర్రీ 2 చేస్తున్నాననమాట. మామూలుగా ఒక్కరమే అయితే చేసుకోను. చాలామంది ఆడవాళ్ళు ఇలాగే జేస్తుంటారు. నేనైతే మా మ్యారేజ్ అయిన కొత్తల్లో ఇంక అలాగే అండి. ఏదన్నా ఒక పూట మా వారు రాలేదు అంటే ఇంక ఆ పూట నేను వంట చేసుకోననమాట. గమ్ముగుంటాను. అంటే అదొక రిలాక్స్‌గా అనిపిచ్చిద్ది. చేసుకొని తినేదానికన్నా చేసుకోకుండా హాయిగా రెండోడు కామ్‌గా ఉంటే పోద్దిలే అని జెప్పి, హాయిగా ఉంటది అని జెప్పి చేసుకోకుండా ఉండేదాన్ని. ఇక్కడైతే ఒక పక్క చపాతీ గూడా చేసేస్తా ఉన్నాను. ఇంక కర్రీ గూడా ఇంకొక 2 మినిట్స్ అయితే కర్రీ గూడా రెడీ అయిపోద్దండి. చాలా బా వచ్చింది టేస్ట్ అయితేను. ఇంకా లాస్ట్‌లో అయితే నేను కొంచెం ధనియాల పొడి, గరం మసాలా 2 అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను. ఆ కలిపేటప్పుడు ఒక గుడ్డయితే విరిగిపోయింది. మనం అంత ప్రొఫెషనల్ చెఫ్స్‌ం గాదులెండి. ఇంకేం చేద్దాం. కానీ కర్రీ మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ టేస్ట్‌గా వచ్చింది. పచ్చి బఠాణీ ఎలా ఉంటాయేమో అనుకున్నాను గానీ, చాలా టేస్ట్‌గా వచ్చాయన్నమాట. భలే ఉంది కర్రీ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా అవి కూడా గరం మసాలా, ధనియాల పొడి 2 కలిపాక ఇంకొంచెం కూడా కొత్తిమీర లేదు. సో, నేనైతే ఇంకా స్కిప్ చేశాను. ఉంటే మీరు కొత్తిమీరేసుకోండి. ఇంకా కసూరి మేతి ఉంటది గదా! అది కొంచెం నలిపి చల్లాననమాట. ఇంకైతే కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బా వచ్చింది కర్రీ. నాకైతే భలే నచ్చిందనమాట. మా డిన్నర్‌లోకి ఆహ్, యమ్మీగా బాగా అయితే చపాతీలు అండ్
పచ్చి బఠానీ, ఎగ్ కర్రీ అయితే చేసేసుకున్నామనమాట. ఎగ్ అనే చెప్పవలేదండి. దాంట్లో మీల్ మేకర్స్, క్యారెట్ అన్నీ ఏసాను కాబట్టి మిక్స్‌డ్ కర్రీ అనుకోవచ్చు. ఇంకైతే టేస్ట్ మాత్రం సూపరొచ్చిందండి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.